దుర్గాదేవి జ్యోతిష్యాలయం స్త్రీ పురుష వశీకరణ చేయబడిను. ప్రేమ సమస్యలు, చేతబడి నివారణ, భార్యాభర్తల గొడవలు, సంతాన సమస్యలు, ఆరోగ్య సమస్యలు, పెళ్లి సమస్యలు, అన్ని రకాల సమస్యలకు ఎటువంటి సమస్యలైనా ఒక్క ఫోన్ చేయండి. మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నమ్మకంతో ఫోన్ చేయండి. ఫోన్ నెంబర్ 9000442025. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి అయితే స్వాగతము. వృశ్చిక రాశి జాతకులు మే మాసంలో 22వ తేదీన అనగా గురువారం తిథి అండి. ఈ రోజున ఈ రాశి జాతకులకు ఒక న్యూస్ అయితే తెలుస్తుంది. ఆ న్యూస్ ఏమిటి? ఆ న్యూస్ ద్వారా మీకు తెలుస్తుంది శుభవార్త, అశుభవార్త తదితర అన్ని వివరాలు కూడా వీడియోలో తెలుసుకుందామండి. వీడియో ఎక్కడా స్కిప్ చేయొద్దు. దయచేసి పూర్తిగా చూస్తేనే మీకు అంతా అవగతమవుతుంది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రోజు మీరు కాస్త అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. మీ పైన కొందరు వ్యక్తులు మీ గురించి దుష్ప్రచారం చేసే విధంగా ఉన్నది. మీరు దానిని చక్కగా తిప్పికొట్టగలుగుతారు. నరదృష్టి, నరఘోష అనేది విపరీతంగా పెరగబోతుంది. మీరు ఈ విషయంలో కొద్ది జాగ్రత్తలు తీసుకోవాలి. ఖర్చులకు దూరంగా ఉండాలి. గొడవలకు, చెడు అలవాట్లకు దూరం జరగండి. అనవసరమైన వ్యక్తులను కలవద్దు. వారి సలహాలు పాటించొద్దు. ఈ రోజున చెడు చేసే వ్యక్తులు ఎక్కువ ఉన్నారు, కానీ మంచి చేసేవారు మాత్రం ఉండడం లేదు. కావున ఈ రోజున ఎంత దూరంగా చెడు చేసే వారికి ఉంటే అంత మంచిది. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టాలి అనుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ రోజున జాగ్రత్త. తొందరపాటుతో మీరు అయితే ఈ రోజు ఏ నిర్ణయం తీసుకోకూడదు. మీకు అవి ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లో కలిసి రావు. కాబట్టి డబ్బు వేస్ట్ అయ్యే పనే ఉంటుంది. డబ్బు సేవ్ అయ్యే పని ఏమీ కనిపించడం లేదు. కొద్దిగా ఆలోచించి జాగ్రత్త పడండి. అనవసర కార్యక్రమాలకు డబ్బు ఖర్చు చేస్తారు. ధనపరంగా మిమ్మల్ని మీరైతే అదుపులో ఉంచుకోండి. కొంతమంది వ్యక్తులు మీ నుంచి డబ్బు ఖర్చు పెట్టించే ప్రయత్నం చేస్తారు. ఈ రాశివారు అనవసరమైన వస్తువులను కొనుగోలు చేయొద్దు. ఇక ఈ రోజున కుటుంబ సభ్యుల నుంచి మీకైతే చక్కటి తోడ్పాటు దొరకబోతుంది. వారితో కలిసి చక్కగా టైంని స్పెండ్ చేస్తారు. చిన్ననాటి జ్ఞాపకాలు మీరైతే పంచుకుంటారు. అదేవిధంగా ఈ రోజున చక్కగా ధన లాభం కలగబోతుంది. ఆర్థిక శ్రమ, బాధలు, కష్టాలు అన్నీ కూడా ఈ రోజు తొలగిపోయే పరిస్థితి ఉన్నది. ధనాన్ని స్వింగ్ చేసే ప్రయత్నం తప్పకుండా చేయండి. వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉన్న వారికి మీ ప్రయత్నాల్లో మంచి లాభాలు పొందుకుంటారు. చక్కటి వివాహ సంబంధం కుదిరే అవకాశం, ఉద్యోగులకు ఉద్యోగ పరంగా ధన లాభం ఇటువంటి పనులు సమకూరబోతున్నాయి. ఆఫీసులో ఏమైనా తగాదాలు, గొడవలు ఉంటే గనక అవి పూర్తిగా తొలగిపోతాయి. మీ పనులు ఈ రోజున సక్రమంగా సాగుతాయి. సహోద్యోగులతో ఉండే గొడవలు తొలగిపోతాయి. రియల్ ఎస్టేట్ వారికి, కాంట్రాక్టు వ్యాపారస్తులకు శ్రమ తప్పకుండా ఫలిస్తుంది. మీ పట్టుదలని ఆయుధంగా మీరు ముందుకు చేసుకుని సాగండి. గొప్ప విజయాల పరంపర మొదలవుతుంది. వ్యాపారస్తులకు, వాణిజ్యవేత్తలకు మీ కష్టానికి తగ్గ ప్రతిఫలితం వస్తుంది. ఉద్యోగ పరంగా ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా మీ ప్రయత్నం ఇప్పుడు తప్పక నెరవేరుతోంది. ఒక సమాచారం తెలియడం ద్వారా కొంత అయితే ఉపశమనం పొందుకుంటారు. ఏం చేయాలి అనుకుని ఏ పని అయినా కూడా ఈ రోజు పూర్తి చేస్తారు. వ్యాపార పరంగా మీకైతే ఈ సమయంలో వృద్ధి కలగబోతుంది. మీకు అంతా కూడా శుభాలే చేకూరబోతున్నాయి. పని ఒత్తిడి నుండి బయటపడతారు. వ్యాపారం ముందుకు సాగుతుంది. అనుకుంది అనుకున్నట్లుగా పనులు చేయగలుగుతారు. ఆరోగ్యం విషయంలో చికాకులు తొలగిపోతాయి. ఆరోగ్యపరంగా ఖచ్చితంగా జాగ్రత్త. విద్యార్థులకు చదువుల పట్ల ఆసక్తి పెరగబోతుంది. చదువుల్లో మీరు ముందు ఉంటారు. దైవపరంగా కార్యక్రమాల్లోనూ మీరు పాల్గొంటారు. ఆర్థిక పరంగా సత్ఫలితాలు కలుగుతాయి. విద్యార్థులకు చదువుపై ఆసక్తి పెరుగుతుంది. స్నేహితుల నుంచి కానీ, బంధువుల నుంచి కానీ ఈ రోజున ఒక న్యూస్, శుభకార్యానికి సంబంధించిన ఆహ్వానం పొందే అవకాశం ఉంటుంది. ఈ రోజున వ్యతిరేకులు కూడా అనుకూలంగా మారబోతున్నారు. వ్యాపార పరంగా కాస్త జాగ్రత్త ఉండండి. ఎటువంటి సమస్య లేదు, కానీ సమస్య ఉత్పన్నమయ్యే అవకాశం ఉంటుంది. ధనపరంగా కూడా అప్రమత్తత అవసరము. ఈ రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి
మమ్మల్ని సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.